పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో సోమవారం మహిళా అఘోరి నాగసాధు హల్చల్ చేసింది. స్థానిక రాజేష్నాథ్ అఘోరి ఇంటి ముందు నిరసన తెలుపుతూ ఒంటిపై పెట్రోల్ పోసుకుని అడ్డుకున్న పోలీసులతో వాగ్వాదానికి దిగింది. రాజేష్నాథ్ మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడినట్లు ఆరోపణలు చేసింది. బాధిత మహిళలు తనకు ఫిర్యాదు చేశారని, రాజేష్నాథ్ అఘోరి మహిళలతో అసభ్యకరంగా చాటింగ్ చేసిన చాట్ హిస్టరీ తన దగ్గర ఉందని వెల్లడించింది. బాధిత మహిళలు తమకు జరిగిన అన్యాయాన్ని సెల్ఫీ వీడియోలు తీసి తనకు పంపించాలని కోరింది. రాజేష్నాథ్ అఘోరి లైసెన్స్ లేకుండా చట్టవిరుద్ధంగా 10 గన్లను వినియోగిస్తున్నారంటూ ఆరోపిస్తూ సాధువు ముసుగులో అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని విమర్శలు గుప్పించింది మహిళా అఘోరి. చట్ట ప్రకారంగా అతనిపై చర్యలు తీసుకోవాలని, లేదా అతన్ని చంపుతానని, లేదా తానైనా చస్తానని వ్యాఖ్యలు చేసింది. తనకు పట్టణ పోలీస్ స్టేషన్లో రాతపూర్వకంగా ఫిర్యాదు చేసింది. మరి అంటే మీరు ఎక్కడి నుంచి బయలుదేరి వచ్చారండి ఈ గొడవ ఇష్యూ గురించి అడగడం? నేను కరీంనగర్ దగ్గర నుండి వచ్చాను. కూడా అది ఎప్పుడు నాతోనే ఉంటుంది, ఇప్పుడే కాదు, అది ఎప్పటిలో అది అలాగే ఉంటుంది. పెట్రోల్ అదే పెట్రోల్ ఎప్పుడు నాతోనే ఉంటుంది. ఎందుకంటే నేను లాంగ్ ట్రావెల్ చేస్తుంటా కదా. పెట్రోల్ అనేది ఎప్పుడే ఎక్కడ ఏ జంగట్ల బండి ఆగుతో తెలియదు కాబట్టి లాంగ్ ట్రావెల్కి అది వెళ్తారా, లోపలికి వెళ్తారా? అదే తీయాలి కదా, మీరు అన్ని బయటకు రండి. ఎంత తీసుకున్నాడు అనేది నా దగ్గర డీటెయిల్స్ ఉంది. ఎవరితో ఎలా ప్రవర్తించాలనే డీటెయిల్స్ ఉంది. ఎవరెవరు అనేది నా దగ్గర డీటెయిల్స్ ఉంది. ఆడపిల్లలు కాబట్టి వాళ్ళని ఎక్కడ మీడియా ముందుకు కానీ ఎక్కడ కూడా తేను. అంటే మీరు ఇక్కడ కంప్లైంట్ ఇప్పిస్తా. నిరసన చేయడానికి వచ్చారా? నిరసన కాదు, ఎందుకు చేస్తున్నా ఇది మార్చుకొని హెచ్చరించడానికి వచ్చా. ఎందుకంటే ఒక గురువు అన్నప్పుడు హెచ్చరించాలి. నేను ఒక గురువు అమ్మనే కాబట్టి తప్పు చేస్తున్నావు, దీన్ని మార్చుకో పద్ధతులు. అంటే ఆయనకి లేరు అంటున్నారు, మరి లేకపోతే మీరు ఇక్కడే ఉంటారా? అంటే పోలీస్ కంప్లైంట్ ఎవరు? నేను ఇస్తాను, నేను ఎలా ఇవ్వాలో నేను అలా ఇస్తాను. నేను ఇస్తే మామూలుగా ఉండదు. మీరైతే ఎవరైతే ఆరోపణ చేస్తున్నారో ఆ మనిషి ఇక్కడ లేరు అని వాళ్ళ శిష్యులు అంటున్నారు. ఆయన లేరు కాబట్టి మీరు భయపడి దాక్కున్నాడా? దొంగ కాబట్టి దాక్కున్నాడు, అంతే కదా. దొంగ కాబట్టినే దాక్కున్నాడు. అంటే మీరు గతంలో కూడా మా గురువు గారు అన్నారు కదా, మరి మా గురువు గారు అనలేదు, ఓకేనా. గురువు గారు ఆయన బట్ట కడతా, ఇటు రామ్మానికి బట్ట కడతా అంటే పోయినా. ఎందుకంటే ఒక గురువు అని వెళ్ళాము, అదే ఒక గురువుకి ఇచ్చే వాల్యూ అది. మేము అంటే మీ దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి? పక్కా కాదు, పక్కా ఆధారాలు ఉన్నాయి, ఓకేనా. ఆధారాలు లేని నేను మాట్లాడను. ఆధారాలు లేకపోతే ఇదే కారులో ఇక్కడ నేను దహనం అయిపోతా, ఓకేనా. ఇదే కారులో ఇప్పుడే మీరు చూస్తుండగానే ఆధారాలు లేకపోతే చూపిస్తాను, చూడండి ఆధారాలు. నేను ప్రశ్నించడానికే కదా వచ్చింది. నాకు ఏదో ఒకటి చెప్పమానండి, నేను ఇలా ఇంటూ చేయనని. ఫోన్లోనే 40 నిమిషాలు చెప్పాను. అది కాదు, మీ శిష్యులు ఇలా ఉన్నారు, మీ ప్రవర్తన ఇలా కొద్దిగా మార్చుండాను కదా. చూపిస్తాను.